కానీ తీయలేదేమని ఇంకా మళ్ళీ అంటే అన్నీ కరెక్ట్గా లేవు, చూసుకోవాలి వెళ్ళి. అంటే జనం ఎక్కువగా ఉన్నారు కదా, గుడికి అది వెళ్ళామనుకోండి, ఏ కళ్యాణ్కి ఇచ్చిన ఉండవు ఖర్చులు తెస్తాం, కానీ ఒకటో ఎంత ఒకళ్ళు వెళ్తే ఒకరికి ఇస్తారు కదా, అలాగా మేము బయట కొన్నాయి అలా ఉంటాయి. కానీ మా హారిక పట్టుకెళ్ళి పాడు చేసేస్తారో మిస్ చేసేస్తారో తెలియదు. నేను కూడా ఇదిగోండి నాటుకోడి గుడ్లు అయితే బాగానే వచ్చేసినాయి. ఇదిగోండి కొద్దిగా పులుసులోకి, ఉల్లిపాయ పులుసులోకి మెంతులు వేసుకుంటే ఆ సువాసన బాగుంటుంది. అయితే నాటుకోడి గుడ్లు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవేనండి చిన్నప్పుడు. ఉప్పు అన్నీ చూసేసుకున్నాను, రైస్ కూడా అయిపోయింది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే నిన్న చేసిన షాపింగ్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఏం లేదండి, నేను దేనికి వెళ్ళానంటే నైటీలు తీసుకుందామని వెళ్ళాను. ఉన్నాయి కానీ 2-3 రకాలు ఉన్నాయి, ఫిష్ కట్ టైప్ అవి, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకుంటాను, మొత్తం నాకు పెద్దగా తెలీదు. అయితే నాకు ఇంకా నచ్చలేదు, నేను ఆ టైప్ యూస్ చేయను కాబట్టి నాకు నచ్చలేదు. కానీ క్లాత్ ఫ్యాబ్రిక్ అది బాగుంది. ఇంకా సరే నేను అనుకునే టైప్ లేవు కదా, సరే ఎలాగో వచ్చాను కదా, ఏదో చిన్న షాపింగ్ చేద్దామని వెళ్ళాను కదా. దాంతోపాటు కిందంతా లేడీస్ సెక్షన్, చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగున్నాయి సాయి. చిన్న చిన్న ఫ్రాక్స్, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, క్లాత్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది. అంటే కాస్ట్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ ఉంది, తక్కువ అనుకోండి దానికి తగ్గట్టుగానే ఉంది. ఇప్పుడు 200 అయితే దాని తగ్గట్టుగానే ఉంది, 400 అయితే దాని తగ్గట్టుగానే ఉంది. అసలు ఒక్కోసారి చిన్నపిల్లల డ్రెస్సులు అంటే ఎంత కాస్ట్ ఉంటున్నాయో కదండి. ఇప్పుడు మనం ఎవరికైనా పెట్టడానికైనా చేయడానికైనా అసలు నాకు కూడా నచ్చట్లేదు అన్నమాట. ఒక్కోసారి తిరుగుతున్నాను కానీ బాగున్నాయి. ఇక్కడ డ్రెస్ మోడల్స్ కూడా బాగున్నాయి, చిన్నపిల్లలకి కానించి పెద్దవాళ్ళ దాకా బాగున్నాయి. కానీ తీయలేదేమని ఇంకా మళ్ళీ అంటే అన్నీ కరెక్ట్గా లేవు, చూసుకోవాలి వెళ్ళి. అంటే జనం ఎక్కువగా ఉన్నారు కదా, అందుకని ఇంకా చూసి వచ్చేసాం. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్దామని. అయితే నేను షాపింగ్ ఏం చేస్తానంటే, పర్సనల్గా అయితే మీ అన్నయ్య గారు ఏమన్నారంటే నైటీలు తీసుకోవడానికి వెళ్ది, కానీ అక్కడ నచ్చకపోతే వేరే షాప్ తీసుకెళ్తానన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ ఇంకో రకంగా తిరుగుతుంది అన్నమాట. ఇదిగోండి కాలు గోధులు, ఆడవాళ్ళకి ఎంతసేపు ఇంటి దగ్గర మనకు యూస్ఫుల్ అయ్యి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అక్కడ నాకు ఒకళ్ళు పరిచయం అయ్యారన్నమాట. పరిచయం అంటే ఎలా జరిగిందంటే చెప్తాను. ఫస్ట్ ఇవి షాపింగ్ చేయలేదు, ఈ టిక్కల్ని చూశాను. టిక్కల్ని చూడగానే ముద్దుగా బాగున్నాయి అన్నమాట, చిన్నగా ఉన్నాయి. సరే అని చెప్పేసి ఇవి తీసుకుంటానన్నాను. ఆయన అన్నారు, ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏముంది, నువ్వు ఇక్కడ దివాణం మీద పెడతావా, లేకపోతే ఏంటి, ఏ సోఫా సెట్ అది లేదు కదా అంటే, నేను ముందు వీడియోలో చెప్పి ఉంటాను కదా, టిక్కాలు 100 రూపీస్ పెట్టుకుంటున్నాను, సోఫా సెట్ కొనిపించాలి, టిక్కాల కోసం సోఫా సెట్ కొనిపించాలని చెప్పాను రా. ఈ టిక్కాలు మీకు చూపించి మీరే తీయాలి సోఫా సెట్, అర్థమవుతుందా? ఇక్కడ ఎంత సిట్టింగ్ ఉంటే అంత సోఫా సెట్ అనేది ఉండాలి. అలా మాట్లాడనమాట నేను అక్కడ. ముందు వీడియోలో మీకు అర్థమై ఉంటుంది. టిక్కలు బాగున్నాయండి. అయితే నేనేమన్నానంటే కార్లోకి అది బాగుంటాయండి, ఇలాంటి టిక్కలు తీసుకుంటే బాగుంటాయి అంటే ఆవిడ అన్నారు, ఈయన అన్నారు అప్పుడే వద్దు ఎందుకు ఇవన్నీ అన్నారు. ఈ లోపల వెనకాల మేమేమో ఆడవాళ్ళు ముందు చూపుగా అన్నీ తీసుకుంటూ ఉంటాము అనుకుంటాము, మీరేమో ఆపేస్తూ ఉంటారు మమ్మల్ని అని చెప్పేసి వెనకాల నుంచి ఇంకో మేడం అన్నారన్నమాట. అనేటప్పటికీ మమ్మల్ని ఆపేస్తూ ఉంటారు, మేమేమో ఫ్యూచర్లో ఎలాంటి తీసుకుంటే బాగుంటాయి, యూస్ఫుల్ అవుతాయి, ఆఫర్లో పెట్టారు కాబట్టి కదా మేము తీసుకుందాం అనుకుంటున్నాను. డాడీ దానికి అయ్యో అలా కదండి, మీ ఆడవాళ్ళకే సపోర్టు, నేను ఎప్పుడూ అలా ఏమీ లేదులేండి తీసుకోమంటున్నానండి అని చెప్పేసి అన్నారన్నమాట. నాకు వెలే నవ్వొచ్చింది, కరెక్ట్గా మంచి టైంకి వచ్చుకున్నారు. మరి లేకపోతే వద్దంటున్నారు డాడీ అయితే, నేను ఎందుకు ఎప్పుడు కదా అప్పుడు వచ్చి తీసుకుంది కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నారు. నాకేంటంటే అయిపోతాయేమో, ఎన్నో లేవు, ఆల్రెడీ అందరూ పట్టుకెళ్ళిపోతున్నారు, ఆల్రెడీ ఖాళీ అయిపోయినాయండి అక్కడ. అంటే కొత్త షాప్ కదా, ఆఫర్స్ ఉంటాయి కదా, ఆఫర్ అయితే ఏం పడలేదు, 100 రూపీస్ పడింది. 100కి ఏమొస్తుందండి, ఒక సోపు మనం యూజ్ చేసే సోపు 50 రూపీసా 60యా ఉన్నాయి, మైసూర్ అనేది 100. 100కి ఏమొస్తున్నాయి, ఇప్పుడు పడి ఉంటాయి. ఇది అవసరమా కాదా అనుకుంటే మీరన్నట్టు సోఫా తీసుకుంటే సోఫాలో వేయడానికి ఉంటుంది, కార్ తీసుకుంటే కార్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి అన్నట్టుగా సరదాగా తీసేసాను. ఇదిగో నాన్న, నేనైతే టిక్కాలు తీసుకున్నాను. అయితే ఈరోజు సాయంత్రం మరి లంచ్కి ఏం చేయాలి, నాటుకోడి గుడ్లు పులుసు పెట్టేనా. ఇదిగోండి ఈ టాప్ నచ్చిందంట మీ హారికకి, ఈ టాప్ తీసుకుంటానమ్మా అంది, దాని చెప్పులు కూడా తీసుకుంది. ఇవేమో మళ్ళీ మీ అన్నయ్య గారు ఈ మధ్య వైట్, ఇంతకుముందు 3 షర్ట్లు ఎన్నో తెచ్చుకున్నారు, మళ్ళీ వైట్ మీద పడింది. ఇంకా మాట్లాడితే వైట్ కనబడుతుంటే చాలు వైట్ షర్ట్లే తీసేస్తున్నారు అయినా. ఇవి కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకే నాకు ఇచ్చిన బడ్జెట్లో నేను పెద్ద ఖర్చు పెట్టలేదు, కానీ బడ్జెట్ అయింది 2000 పైన అయింది ఈ షాపింగ్కి. ఇవేమో 100 రూపీస్ ఎంతో పడినాయి. కాలు గోధులు చాలా రోజులు వచ్చేసినాయండి, నాకు ఒక 3 years నుంచి వస్తున్నాయి, ఎక్కువే కొన్నాను. అవి చాలా మనీ అనమాట. నేను బొత్తిగా ఒకటి వాష్ చేస్తుంటే ఇంకోటి పలచనే వేస్తున్నాను, కానీ జారిపోతున్నట్టుంది అడిగేస్తుంటే, టైల్స్ కదా. అందుకని వెనకాల ఇది థ్రెడ్ ఉంది, కచ్చిప్పులు మర్చిపోయాను. నాప్కిన్స్ ఎన్ని ఉన్నా ఇంట్లో మాకు మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందరి ఇంట్లో అంతేనా లేకపోతే మా ఇంట్లోనేనా,
కామెంట్లో మెన్షన్ చేయండి. కొత్తవి వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా గమ్ముని ఏ గుడికి అది వెళ్ళామనుకోండి, ఏ కళ్యాణ్‌కో ఇచ్చినా ఉండవు కర్చీఫ్‌లు తెస్తాం కానీ ఒకటో ఎంత ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళకి ఇస్తారు కదా! అలాగా నేను బయట కొన్నాయి అలా ఉంటాయి కానీ మా హారిక పట్టుకెళ్ళి పాడు చేసేస్తారో, మిస్ చేసేస్తుందో తెలీదు. నేను కూడా గమ్మున ఎక్కడైనా వదిలేస్తాను మరి ఫంక్షన్‌కి అది వెళ్ళినప్పుడు కర్చీఫ్‌లు మిస్ అయిపోతాయన్నమాట. అందుకని ఎన్ని కొన్నా ఇంట్లో ఈ క్లాత్ బాగుంది నాకు. ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయో. అయితే నాటుకోడి గుడ్లు పులుసు పెట్టేస్తాను. నాటుకోడి గుడ్లు తీసుకొచ్చారండి, అది కూడా చూపిస్తాను. బాగున్నాయి. వాళ్ళైతే మళ్ళీ బయటికి వెళ్ళారు హారిక వాళ్ళు. నన్ను మట్టుకు ఇక్కడ దేపెట్టేసి ఇంటి దగ్గర. ఇది ఓపెన్ చేయడం ఎలానన్నా మొత్తం ఓపెన్ చేసేయాలంటావా? తర్వాత చూపిస్తాను. బాగా పలుచగా ఉన్నాయన్నమాట. అంటే క్లాత్ బాగుంటుంది, కొంచెం చవట అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈచ్ వన్ వచ్చి 11 రూపీస్ పడింది. ఇది ఈచ్ వన్ వచ్చి. హారిక అయితే షాపింగ్ అన్నంతసేపు లేదు, టఫా తీసేసింది. తనకు నచ్చినవి తీసేసుకుంది. మళ్ళీ ఇంకా అదిగో చెప్పులు చూపిస్తాను, ఒకసారి చెప్పులు కూడా చూపించినాను. ఎన్ని జతలు ఉన్నాయండి, మళ్ళీ తీసేసింది. ఇంచుమించు దీంతో ఇప్పుడు 6వ జత 7వ జత చెల్లుకున్నాయి. తీస్తానే ఉంటుందండి చెప్పులు. చూసిందంటే అమ్మ కావాలందే, వాళ్ళ డాడీ ఓకే చెప్పేశారు. మా సాయి వాళ్ళైతే తక్కువ తీసుకోవడం, షాపింగ్ చేయడం ఎక్కువ. నేను హారిక అదే చేస్తాం. సాయిరమ్మకి చేయించే షాపింగ్ కూడా నేనే చేయించాలన్నమాట. తీసుకున్నాను. ఇప్పుడు అసలు రావాల్సిన సాయిరాము తప్పించుకున్నాడు. బిల్లు దగ్గర అరగంట పట్టింది. నిజంగా జనం, ట్రాఫిక్ కూడా ఆగుతుంది మధ్య మధ్యలో. అంటే బండ్లు అవి ఎదరకుండడం వల్ల ఏమో మరి తెలియదు కానీ ఇదండి నా షాపింగ్. అయితే నాటుకోడి గుడ్లు పులుసు పెట్టేనా, ఉల్లిపాయ పులుసు తీసుకుందా? నాటుకోడి గుడ్లు అండి, కడుగుతున్నాను. ఇవి ఒకటి వచ్చి ఈచ్ వన్ వచ్చి 20 రూపీస్ పడిందంట. నాటుకోడి గుడ్లు బలం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారు. తీసుకొచ్చారు కానండి, ఇవి మరి కాస్ట్ ఎలా ఉంటాయి అంటే 20 రూపీస్, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ గుడ్లు మామూలు గుడ్లు కన్నా ఈ బలం కదా అని చెప్పేసి పిల్లలు కొంచెం కాళ్ళు అవుతున్నాయి, కొంచెం నీరసంగా ఉంటుంది, ఏదైనా చిన్న పని చేసేటప్పుడు కలిసిపోవడం ఇలా ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి వాళ్ళ కోసం తీసుకొచ్చారు. నేను ఏం చేస్తున్నానంటే గుడ్లు పెట్టేస్తున్నాను. నాటుగుడ్లు నాటుకోళ్ళు అమ్ముతారన్నమాట. ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ అమ్మే చోట తీసుకొచ్చారు ఇవి. మనం గుడ్లు ముందు పెట్టేద్దాము. రైట్. డ్రాగన్ ఫ్రూట్ నీరసం వచ్చింది షాపింగ్కి వెళ్ళేటప్పటికి. తండ్రి కూతుర్లే షాపింగ్ దగ్గర అక్కడ బిల్లు దగ్గర చాలాసేపు నుంచి ఉన్నారు. నేను బయటకు వచ్చేసాను. ఆ జనాలను అది చూసేసరికి నాకు ఇంకా ఉండాలనిపించలేదు. అంటే బాగుంటుంది కానీ ఇంకొంచెం ఇరుకైందేమో అనిపించింది ప్లేసు. ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగా ఉంటుందేమో. అంటే బిల్ వేసే కాడ కూడా ఒక అరగంట పట్టేస్తుంది. మన చెట్టు డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి స్టార్ట్ అయినాయి కదా. ఎక్కువ ఫ్రూట్సే నేను హార్వెస్ట్ చేశాను. భలే ఉంటాయండి. కానీ కొంచెం ఇది ఫ్రూట్ సలవమాట, కొంచెం వాతం చేస్తుంది అంటారు కదా. శరీరతత్వాన్ని బట్టి తింటే మంచిది. ఇది ప్రతి ఒక్కరు తినడం మంచిదే కానీ కొంచెం తక్కువ తీసుకోవాలి. అలా వాతం ఉన్న వాళ్ళు, వేడిగా ఉన్న వాళ్ళకి అయితే ఎన్ని ఫ్రూట్స్ తిన్నా ఏం తేడా చేయదు. కొంచెం నడుము నొప్పి అది ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం మోపు చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట, నొప్పిగా అనిపిస్తుంది తిన్నప్పుడు. చూస్తేనండి నాకైతే భలే నచ్చింది. మన చెట్టు ఫ్రూట్ కదా, సూపర్ ఉంటుంది. ఈ నాటుకోడి గుడ్లు ఉడికే లోపల నేను ఆనియన్స్ కట్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇదిగోండి నాటుకోడి గుడ్లు అయితే బాగానే వచ్చేసినాయి. ఇదిగోండి కొద్దిగా పులుసులోకి, ఉల్లిపాయ పులుసులోకి మెంతులు వేసుకుంటే ఆ సువాసన బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తాను, పచ్చిమిర్చి, ఎగ్స్. చిన్నప్పుడు కూడా నాటుకోడి గుడ్లు అమ్మేవారు, ఎక్కువ శాతం ఇవే తినేవారు. అప్పట్లో 6 రూపాయలు 4 రూపాయలు అలా ఉండేవి గుడ్డు వచ్చి. కానీ ఎక్కువ శాతం వండివ్వడం కాదు, ఇంట్లోనే ఉండేవి. అమ్మమ్మ వాళ్ళకి పెద్ద దొడ్డు ఉండేది అనమాట. అప్పుడు దొడ్డు అంటారు కదా, పెరటు. అక్కడే ఆవులు, గేదెలు 40 కోళ్ళు ఉండేవంట. అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు అండి. అమ్మమ్మ ఎలా ట్రైనింగ్ ఇచ్చిందంటే వాళ్ళకి చెప్తే నమ్మరప్పుడు కరెంట్ అది ఉండేది కాదు కదా. 6 అయ్యేటప్పటికి ఇంట్లో దీపాలే కదా, అప్పుడు చిమ్మిలు అనేవారు, గాజు ఉంటాయి కదా, బుడ్డు అనే ఇప్పుడు దీపం బుడ్డు అనేవాళ్ళం కదా,
దానికి చిమ్మిలని ఉంటుంది, ఒకళ్ళు అది తుడిసేసి మసి పెట్టేస్తాయి కదా, 6-7 ఒకరికి అప్పచెప్పేవారంట దీపాలు వెలిగించమని. అక్క చెల్లెలకి ఒక్కొక్కరికి కోళ్ళు అప్పచెప్పేవారు అనమాట. అంటే వాళ్ళు పెంచుకునేవారు, వాళ్ళే ఆ కోళ్ళని పెంచుకుని ఎన్ని గుడ్లో గడ్డిమెట్టు మీద గడ్డిలో అవి పెట్టేసేయంట, ఒక 40 గుడ్లైనా ఉండేయంట. కానీ ఒక్కొక్కసారి తెలుసో తెలియక పిల్లలు చిన్నప్పుడు ఎవరైనా వచ్చి మీ అమ్మగారి కోడిమ్మన్నారమ్మా అని చెప్పేసి అన్నారనుకోండి, మా అమ్మమ్మ లేనప్పుడు అది వచ్చి ఇచ్చేసేవారంట. అంటే అలా వచ్చి కొందరు డబ్బులు ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోతారు కదా, అలా కూడా జరిగేవంట. అమ్మమ్మ అయితే తిట్టేవారంట గట్టిగా, చెప్పకుండా అలా ఇచ్చేస్తారా అని. మీ పేరు చెప్పారమ్మా ఇమ్మన్నారని అందుకని ఇచ్చేస్తాము అని అనేవారంట. అయితే నాటుకోడి గుడ్లు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవేనండి చిన్నప్పుడు. పెరట్లో ఉండేవి పెంచుకునేవారు. కొంచెం దొడ్డు ఉంటే చాలు, కోళ్ళు అనేవి ఇంట్లోనే చక్కగా పెరిగేవి. వాటికి పెద్ద ఫుడ్ అది ఏమి ఉండేది కాదు. ఆ పెరట్లో ఉండే ధాన్యాలు అవి ఏమిటి ఉంటాయి కదా, అన్నం మెతుకులు ఇవన్నీ అలా తినేవన్నమాట. మిగిలిన ఏమైనా ఉంటే కోళ్ళకే వేసేసేవారు. ఇదిగోండి, ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు ఇవన్నీ ఉప్పు అది వేసేసాను, కరివేపాకు అదిని, నాటుకోడి గుడ్లు కూడా వేసాను. నిజంగా చిన్నపిల్లలు అది ఉంటే అండి, 2 years పిల్లలు అది ఉంటారు కదా, వాళ్ళకి అది నాటుకోడి గుడ్లు పెట్టుకుంటే బాగా అంటే పిల్లలు బలంగా ఉంటారు. కొందరు చూడండి త్వరగా నడవరు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇలాగ ఆమ్లెట్ కింద వేసి పెడుతూ ఉంటారు అన్నమాట. మంచిగా బలంగా ఉండి కొంచెం నడవడానికి త్వరగా నడుస్తారు. కొందరు ఏడాదికి ఎదురు నడుస్తారు, కొందరు 2 సంవత్సరాలకు నడుస్తారు, అలా ఉంటారు కదా. లేట్గా నడిచే వాళ్ళకి కూడా ఈ నాటుకోడి గుడ్డు అనేది పెడతారు. షాపింగ్ అయితే చేసిన తర్వాత నా షాపింగ్ ఎంత ఖర్చు అయింది, హారిక షాపింగ్ ఎంత ఖర్చు అయిందని కాసేపు ఇప్పుడు డిస్కషన్ అనమాట. మా ఇంట్లో డిస్కషన్ కూడా గట్టిగా ఉంటుంది, కేకల కింద ఉంటాయి అన్నమాట. అంటే నువ్వు ఇంత అని, నేను ఇంతే చేశాను అంటే నాకు 1000 ఇచ్చారు మా వారు, నేను 500 చేశాను. అది ఇంట్లోకే చేసుకున్నాను. చెప్పాను కదా మీకు నైటీలు అది తీసుకోలేదని. నైటీలు ఉన్నాయి కానీ 500 అలా ఉన్నాయి, క్వాలిటీ బాగానే ఉన్నాయి. కానీ సరేలే, నేను ఆ టైపు యూజ్ చేయను కాబట్టి ఇంకా నేను వాడలేదు, అంటే తీసుకోలేదు, ఎప్పుడు వాడలేదు కదా అని. ఇప్పుడు ఇది బాగా మగ్గాలన్నమాట. మెంతులు అవి వేసిన వల్ల మనకి ఏంటంటే ఉల్లిపాయ పులుసు చాలా బాగుంటుంది. నాటుకోడి గుడ్డేనంటావా? పచ్చగా ఉంటుంది మరి. వీక్ నాటుకోడి కూడా ఉంటుందా? ఏం మరి సరేలే, మిగతా గుడ్లైనా చూద్దాము. పసుపు వేసాను. హారికి ఎందుకు అలా తిరిగేస్తుంది? హారికి ఎందుకు అలా చెప్పులు వేసిన కింద అలా తిరిగేస్తుంది? ఎందుకు హారిక, కొత్త చెప్పులు కొనుక్కున్నావులే, 6 జతలు పెట్టుకున్నావు ఇంట్లో నువ్వు. ఏదో చెప్పులు లేని అవి 6 మాసాలు వస్తాయో 3 మాసాలు వస్తాయో తెలీదు. ఆ చెప్పులు కాస్తాయి బాగున్నాయి కానీ నువ్వు 3 నెలలు ముచ్చడే. అది చూడండి తెంపుకొచ్చేస్తుంది, అరగవో ఏమవ్వో. ఎవరో కాలేజీసారు, కాలేజీలోని అంతే తెగిపోయింది. వెనకాల అమ్మాయి వస్తుంటే ఇలా నేను నడుస్తున్నాను అంతే తెగిపోయింది చెప్పులు అంటది. మీ ఇంట్లో అంతేనండి, ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఖర్చే నిజంగా అనకూడదు. కానీ మా హారిక షాపింగ్ అంటది, అదంటది, ఎన్ని టాప్స్ కొంటుందంటే నేను కొనుక్కుని కూడా కొనుక్కోను. సరేలే అడుగుతుంది కదా అని తనకే కొనేస్తాను. చెప్పులు ఇంతకీ నాకు లేవు. యాక్చువల్గా నేను తీసుకున్న చెప్పులు నాకు సూట్ అవ్వలేదు, అవి కూడా హారికే వాడేస్తుంది నా చెప్పులు కూడా. ఇంతకీ ఏంటంటే నేను కొరసుగా ఉన్నా నా పాదాలు పొడుగ్గా ఉంటాయన్నమాట. పాదాలు పొడుగు. రాఖీ వస్తుందా? ఎవరికి గుర్తు చేస్తున్నావు రాఖీ? ఎవరికి పెడతావు ఇప్పుడు టోపీ? ఎప్పుడు నువ్వే తీసుకోవడమేనా అన్నయ్యల దగ్గర నుంచి? నువ్వు కూడా అన్నయ్యలకి ఏదైనా ఇవ్వాలి కదా. అవును, ఇప్పుడు అంత పెట్టుకోవడానికి కూడా ఉండవేమో అవి రేట్లు ఎక్కువ. వెండి కూడా చాలా. అయ్యో, అప్పుడు ఎప్పుడో కొను. అంటే రాఖీలు కూడా ఖర్చు పెట్టవా 10 రూపాయలు? అవునా, ఏయో రేట్లు చెప్పుకుంటున్నారు. మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుందండి. ఇదిగోండి నీళ్ళు పోసేసాను, గుడ్లు ఉడుకుతున్నాయి కదా, చింతపండు నానబెడతాను. చింతపండు ఎంత తీసుకోవాలంటే నేను ఒక 1 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. పులుపు బాగా ఇష్టపడే వాళ్ళైతే, కొంచెం పలచగా ఇష్టపడే వాళ్ళైతే అలా చేసుకోండి. నేను కొంచెం చిక్కగానే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతే చింతపండు తీసుకుంటున్నాను. కొందరు టమాటా వేసుకుంటారు, వంకాయ వేసుకుంటారు. పులుసు పెట్టుకుంటే అండి వెజిటేబుల్స్ తోటి గుడ్లు వేసుకుని వంకాయ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఉత్తి ఉల్లిపాయ పులుసు పెట్టుకుంటున్నప్పుడు ఏం వేయకుండా ఇలా పెట్టుకుంటేనే నాకు నచ్చుతుంది. కొత్తిమీర వేసుకోవచ్చు. ఉల్లిపాయ పులుసుకి రెడీ. నేను ఇప్పుడు మళ్ళీ గుడ్డు సొన చూసి మళ్ళీ అన్నయ్య గారిని అడిగాను, కరెక్టేనా ఇవి నాటుగుడ్లేనా? అయ్యో ఇవి నాటుగుడ్లేనే, అక్కడ కోళ్ళు ఉన్నాయి డైరెక్ట్ అవి పెట్టేస్తున్నాయి, అక్కడ పెంచుతున్నారు రాగిలో వేసి, మీకు ఆ డౌట్ అక్కర్లేదు అని చెప్పేసి అన్నారు. నాకు ఏదైనా ఒక డౌట్ వచ్చింది అనుకోండి, నేనేం వేయలేదు, అవే తీసేసుకుంటున్నాయి ఫుడ్ ఎక్కడి నుంచైనా.
పట్టుకొని పైన పెట్టుకుంటాయండి. ఏమో అప్పుడు ఈ రెండోసారి మూడోసారి క్లీన్ చేయడం మళ్ళీ చేయాలన్నమాట నేను. ఇంకా పులుసు కొంచెం దగ్గరికి వచ్చేలాగా మరగబెట్టుకుంటే సరిపోతుందండి. ఉప్పు అన్నీ చూసేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? షాపింగ్ చేసి వచ్చేటప్పటికి 8:30 అయిపోయింది. అరగంటలో వంట అయిపోతుంది కదా, పెద్దోళ్ళమే కదా, చిన్నపిల్లలు ఉంటే ముందే చేసేసుకోవాలి, ఎవరైనా పెద్దవాళ్ళేది అని. ఇంకా మా ఇంట్లో అందరూ పెద్దోళ్ళమే కాబట్టి పర్వాలేదు, కొంచెం లేట్ అయినా. ఇంకా అన్నం కూడా వార్చేస్తాను. చాలా బాగుందండి. ఉల్లిపాయ పులుసు అయితేనే మంచి కుదిరింది. నాటుకోడి గుడ్లతోటి పులుసు బాగుంది. ఇంకా ఇదండి మా షాపింగ్. కానీ మా ఇంట్లో మాట్లాడుకునే సరదాగా మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. మరి నిల్వ ఆగదు కదా, ఏదైనా నిల్వ ఆగాలి. స్మెల్ నాకైతే నచ్చదు. ఎగ్ అంటేనే పెద్దగా నాకు నచ్చదు. కానీ ఎక్కువ ఎగ్స్ చూపిస్తూ ఉంటాను కదా, నేను తినడం తక్కువ మాట. ఇంట్లో వాళ్ళందరూ తింటారు కానీ నాకు తక్కువ. తినాలనిపించినప్పుడు తింటాను, లేకపోతే తిన్నమాట. అంటే అది ఉండాలని ఉండను. అదే మా వాళ్ళు అనుకోండి, ఒకటి కాదు 2 కావాలని కూడా ఫైట్ చేస్తారు అనమాట. అలా అడుగుతారు, ఫైట్ చేయరు కానీ అడుగుతారు, అమ్మ నాకు 2 గుడ్లు కావాలమ్మా, 2 గుడ్లు ఉడకపెట్టు, అలా అడుగుతారు. నాకేంటంటే నా గుడ్డు కూడా వేసేస్తాను వాళ్ళకి, అంటే నచ్చదు. దాన్ని బట్టి ఇంకా ఇదండి ఈరోజు అయితేనే మా వ్లాగ్. చూసారా, షాపింగ్ అది చూసారు కదా. మా హార్కి అయితే చెప్పలేసిన అటు ఇటు తిరిగేసింది కదా, అది 3 నెలలు ఉంచుతుందో 2 నెలలు ఉంచుతుందో నాకు తెలీదు. అలా కొంటానే ఉంటాను అనమాట నేను కూడా. మీ ఇంట్లో కూడా అంతే కదా, చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు కందనకాయ గురించి అది అడిగినప్పుడు. మా ఇంట్లో కూడా అలాగే ఉంటుందని. అంతేలేండి, ప్రతి ఒక్కరం అలాగే ఆలోచిస్తాం కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. రీచ్ అవుతుంది. లైక్ చేసి షేర్ చేసి కామెంట్లు కూడా పెట్టండి మీకు ఏమనిపించింది ఈ వీడియో ద్వారా. బాయ్ అండి.